నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. నేను ఇంతకుముందు వీడియోలో ప్రీ డిటర్మైన్డ్ కోర్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ కోర్సులో భాగంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తానని చెప్పాను. అయితే దాంట్లోనే భాగంగా ఇవాళ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. అది కూడా ఇండియన్ హిస్టరీ నుంచి. ఇండియన్ హిస్టరీలో మనందరికీ తెలుసు 3 పార్ట్స్ ఉంటుంది: యాన్షియంట్, మిడైవల్ అండ్ మోడర్న్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ రాబోయే ఎగ్జామ్స్లో ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయని అనుకుందాం. ఆ 10 క్వశ్చన్స్లో యాన్షియంట్ నుంచి మిడైవల్ నుంచి కలిపి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ మోడర్న్ ఇండియా నుంచి 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఓన్లీ మోడర్న్ ఇండియాలో గాంధీ ఎరా నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 5లో 2 to 3 క్వశ్చన్స్ గాంధీ ఎరా నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. కాబట్టి అంత ఇంపార్టెంట్ అయిన గాంధీ ఎరా గురించి ఇవాళ మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ప్రీ డిటర్మైన్డ్ కోర్సులో భాగంగా ఇవాళ మన టాపిక్ చంపారణ్ సత్యాగ్రహ. చంపారణ్ అనేది బీహార్లో ఒక ప్లేస్. ఇక్కడ తీన్ కతియా సిస్టమ్ అనేది అమల్లో ఉండేది. తీన్ కతియా సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తీన్ కతియా సిస్టమ్ అంటే మనకున్న భూమిలో 3/20th part 3/20వ వంతు తప్పకుండా ఇండిగో కల్టివేషన్ చేయాలి, అంటే నీలిమందిని పండించాలి అనే రూల్ ఇక్కడ చంపారణ్ అనే ప్లేస్లో ఉండేది. దీనివల్ల ఏమైంది, అక్కడ ఉన్న పీజెంట్స్ అంటే రైతులు, అక్కడ ఉన్న ప్రజలకి ఫుడ్ షార్టేజ్, ఆహారాలేమి అనేది ఉండేది. దీనివల్ల అక్కడ ఉన్న పీపుల్ చాలా సఫర్ అయ్యేవాళ్ళు. ఈ సిచ్యువేషన్స్ గురించి 1916లో వచ్చిన గాంధీజీకి రాజ్ కుమార్ శుక్లా వివరించి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈయన కాల్ మీద చంపారణ్ అనే ప్లేస్ని విజిట్ చేసిన గాంధీజీ గారు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ క్లియర్గా స్టడీ చేసి ఏ విధంగా ముందుకెళ్తే మనము సక్సెస్ అవుతామో అని చెప్పేసి ప్లాన్ చేసుకొని లాంచ్ చేసిన మూమెంట్ చంపారణ్ సత్యాగ్రహ. కేవలం రాజ్ కుమార్ శుక్లా గారు పిలిచిర్రు అని చెప్పేసి ఈ మూమెంట్ లాంచ్ చేయలేదండి. అంత స్టడీ చేసిన తర్వాత గాంధీజీ ఒక బ్రిటిషర్కి ఒక పిటిషన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న పీపుల్ ఈ విధంగా సఫర్ అవుతున్నారు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న ఇండిగో కల్టివేషన్ రూల్ని తీసేసేయాలి, రివోక్ చేయాలి అని చెప్పి. బట్ అక్కడ ఉన్న బ్రిటిషర్స్ ఆఫీసర్స్ ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. దాంతో ఆయన లాంచ్ చేసిన మూమెంటే చంపారణ్ సత్యాగ్రహ. ఇది ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ సత్యాగ్రహ. గాంధీజీ లాంచ్ చేసిన ఫస్ట్ సత్యాగ్రహ ఇండియాలో ఏదన్నంటే చంపారణ్ సత్యాగ్రహ. అంతకుముందు ఆయన సౌత్ ఆఫ్రికాలో కూడా సత్యాగ్రహ లాంచ్ చేశారు. అది 1906లో. అది ఎగనెస్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్కి ఎగనెస్ట్గా ఫస్ట్ టైం సత్యాగ్రహ లాంచ్ చేసింది సౌత్ ఆఫ్రికాలో 1906లో. ఇండియాలో అయితే ఫస్ట్ సత్యాగ్రహనే చంపారణ్ సత్యాగ్రహ. ఒక్కోసారి పేపర్ టఫ్ వచ్చినప్పుడు సత్యాగ్రహంలో పార్ట్స్ ఏంటివి, కాంపోనెంట్స్ ఏంటివి అని కూడా అడగవచ్చు. ట్రూత్, నాన్ వైలెన్స్, ఫియర్లెస్నెస్, మీన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇంకోటి హ్యూమిలిటీ అండ్ పవర్టీ. దీస్ ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ సత్యాగ్రహ. ఓకేనా. ఇండియాలో లాంచ్ చేసిన ఫస్ట్ సత్యాగ్రహ చంపారణ్ సత్యాగ్రహ. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. దీంతో ఇక్కడ తీసుకున్న మెథడ్స్ తోటి గాంధీజీ సక్సెస్ఫుల్ అయ్యారు. అక్రమంగా తీసుకున్న 1/4 మనీని అక్కడ ఉన్న పీజెంట్స్కి రిటర్న్ చేయడం జరిగింది, రైతులకు రిటర్న్ చేయడం జరిగింది. ఎంటైర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక రక్తపు చుక్క చిందకుండా, ఎటువంటి వెపన్స్ యూజ్ చేయకుండా, ఎటువంటి వైలెంట్ మెథడ్స్ తీసుకోకుండా సక్సెస్ అయిన మూమెంట్ ఏదైనా ఉందంటే చంపారణ్ సత్యాగ్రహ. దీంతో గాంధీజీ నేషనల్ హీరో అయ్యారు. స్ట్రీట్కి, ఊరికి గాంధీజీ పేరు మార్మోగింది. అంత ఇంపార్టెంట్ మూమెంట్ చంపారణ్ సత్యాగ్రహ.